తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మరి మొత్తానికి పౌర్ణమి యాత్ర పూర్తి చేసుకుని వనజక్క వచ్చేసారు. వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అక్క. థ్యాంక్ యూ. మరి కొల్హాపురి దర్శనానికి సంబంధించి, అమ్మవారి యాత్రకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ వనజక్క మాటల్లో తెలుసుకుందాం. నమస్తే వనజక్క. నమస్తే. విషయం మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. సో ఎలా జరిగింది అక్క జర్నీ? బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. చాలా చాలా అంటే హ్యాపీగా జరిగింది నాకు. నేను థర్స్డే వెళ్ళాను కదా ఇక్కడ నుంచి. సో గురువారం వెళ్ళాము అక్కడికి. ఆ రోజు 4th మే నరసింహ జయంతి అండ్ గురువారం కూడా కదా. అయితే ఏం చేసాము, అక్కడకి కొల్హాపూర్కి ఒక 60 కిలోమీటర్స్ అవతల దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అక్కడికి గురువారం కాబట్టి అక్కడికి వెళ్ళాం. చక్కగా చాలా బాగుంది. అది ఒక నది ఒడ్డున ఉంటుంది ఆ టెంపుల్. ఎంత జనం అంటే అసలు నేను నార్మల్గా ఏంటంటే అటు సైడ్ మహారాష్ట్ర అటువైపు అంత జనం ఉంటారు అని ఖాళీగా ఉంటుంది అనుకున్నాను, కానీ అసలు క్యూ అంటే అలా ఇలా కాదు. అసలు ఆ దత్తాత్రేయ స్వామి చిన్న విగ్రహం అనమాట. దత్తాత్రేయ స్వామి టెంపుల్ అక్కడ మార్నింగే అన్నీ చేసేస్తారు. ఈవినింగ్ మళ్ళీ ఏం పూజలు అభిషేకాలు అట్లాంటివి ఏమీ ఉండవు. సో మార్నింగే చేసేస్తారు. బట్ మేము ఈవినింగ్ వెళ్ళాము కాబట్టి అక్కడ చక్కగా అక్కడ వెళ్ళి దర్శనం అది చేసుకొని అక్కడ దిగంబర స్వామి అనమాట. అయితే అక్కడే కూర్చొని నేను ఏదైతే జపాలు అవి ఉంటాయో శ్లోకాలు జపాలు అవన్నీ ఆలయాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేస్తారక్క జపం. అక్కడ కూర్చొని ఎవరితో సంబంధం లేదు నాకు. అంతేనా? అక్కడ కూర్చొని అంటే ఆ ఎనర్జీ వేరే కదా. మరి అక్కడ ఎక్కడికి వెళ్ళినా ఏ గుడికి వెళ్ళినా నేను నాతో పాటు నావి ఏవైతే బుక్స్ ఉంటాయో పట్టుకొని వెళ్తాను. అండ్ నాకు నార్మల్గా నోటికి వచ్చేసినవి చాలా ఉంటాయి కాబట్టి అక్కడ కూర్చొని ఆ రోజు దత్తాత్రేయ స్వామి శ్లోకాలు అవి ఇవి అక్కడ కూర్చొని అవన్నీ కంప్లీట్ చేసి అక్కడి నుంచి వచ్చేసాం. వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పౌర్ణమి, శుక్రవారం రోజు. శుక్రవారం పౌర్ణమి అమ్మవారి టెంపుల్, లక్ష్మీ అమ్మవారి గుడికి అన్నమాట. ఇంకా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడికి వెళ్ళే వరకు నాకు అర్థం కాలేదు, అమ్మ ఇంత జనము ఇలా వచ్చేస్తారా అనేసి. అది కూడా శక్తిపీఠమే కదా అక్కడ కొల్హాపురి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. అక్కడికి వెళ్ళాక కిక్కిరిసిపోయిన జనం. పొద్దున్నే మేము 5 o'clock మాకు దర్శనానికి చెప్పారనమాట. సో 5 దర్శనానికి వెళ్ళేటప్పటికి కూడా ఎంత జనం అంటే అసలు. బట్ అంటే లక్కీగా మా నార్మల్గా అంటే మాకు కొంచెం తెలిసి దేవుడి దయ వల్ల ఎవరో 2 ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి కాబట్టి అట్లా వెళ్ళాము. ఈజీగా అయ్యే బాబాయ్ అసలు విపరీతమైన జనం. అస్సలు ఆ జనంలోంచి వెళ్తే అమ్మవారు ఇప్పుడు మార్నింగ్ వెళ్ళినప్పుడు చక్కగా అక్కడ కూర్చోబెట్టి ఏం చేశారంటే చాలాసేపు మేము 5ంటికి వెళ్తే 8 దాకా అక్కడే ఉన్నాం అనమాట. టెంపుల్ అన్నీ చాలా పూజలు చేయించుకున్నాము. ఆ టెంపుల్ లోపల అమ్మవారికి హారతి ఇస్తారు. మాకేంటంటే జస్ట్ ఇక్కడ అమ్మవారు ఇలా ఎదురుగున్న గర్భగుడి, మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఎదురుగానే కూర్చుంటే అమ్మవారికి హారతి ఇచ్చారు. చాలా అమ్మవారి అలంకారం, అసలు అక్కడ అలంకారము ఎలా నిమిషాల్లో చేసేస్తున్నారమ్మా. ఎలా అంటే అంటే చాలామంది అమ్మవారికి వస్త్రాలు అవి ఇస్తూ ఉంటున్నారు కదా. ఎలాగంటే ఇలాగ 1 నిమిషం అలా కర్టన్ వేస్తారు, సరిగ్గా 3-4 నిమిషాల్లో అమ్మవారి అలంకారం కంప్లీట్ అయిపోతుంది అనమాట. వాళ్ళు చీర కట్టే విధానం కూడా ఎంత ఫాస్ట్గా చేస్తున్నారంటే చాలా బ్యూటిఫుల్గా అలంకారం ఏంటి. అండ్ పూజ పద్ధతి విధానాలు అయితే ఎంత అసలు ఎక్కడ ఏ మాత్రం మనం అంటే కాంప్రమైజ్ లేదు అక్కడ. అయితే అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాం ఏంటంటే తిరుపతి ఎవరైతే వెళ్తామో అంటే ఇంతకుముందు మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం, లక్ష్మీ అమ్మవారు అలిగి ఇక్కడ వచ్చి వెలిసారనేసి. అయితే అందుకని ఏంటంటే మనం తిరుపతి వెళ్ళి ఈ టెంపుల్కి వస్తేనే మనకి ఒక ట్రిప్ కంప్లీట్ అయినట్టు అనమాట. అయితే అక్కడ నుంచి తిరుపతి నుంచి అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి వస్త్రాలు అంటే చీర సారే అవన్నీ వస్తాయి. ఓకే, అలక తీర్చడానికి పంపిస్తూ ఉంటారా? అవన్నీ వస్తాయి అమ్మవారి దగ్గరికి. సో అవి వాళ్ళు అక్కడ తిరుపతి దేవస్థానం వాళ్ళే వచ్చి ఇక్కడ అవి ఇచ్చేసి ఆ రోజు అమ్మవారికి పూజలు అవి చేసి వెళ్తారనమాట. అది ఐ థింక్ నవరాత్రి ఆ టైంలోనే వేస్తారనమాట. నవరాత్రులు ఆ టైంలో అలా ఇస్తారు. అండ్ లక్ష్మీ అమ్మవారి ఇప్పుడు ఫొటోస్ నేను నీకు షేర్ చేస్తాను. ఆ అమ్మవారి గర్భగుడిలోకి వెళ్లే ముందు పెద్ద వెంకటేశ్వర స్వామిది నల్లరాయితో చెక్కిన విగ్రహం. ఇక్కడ ఫస్ట్ హారతి ఇచ్చి తర్వాత అక్కడ అమ్మవారికి ఇస్తారు హారతి. అది ప్రతిరోజు అది ఒక ఇది అనమాట ఆనవ. అండ్ ప్రసాదాలు నైవేద్యాలు అక్కడ వాడే ప్రతి వస్తువు వెండి
ఎక్కడ కూడా నేను నార్మల్ కానీ ప్లాస్టిక్ కానీ ఏదో లేకపోతే ఇత్తడి ఏమీ లేదమ్మా. ప్రతి అమ్మవారికి వాడే ప్రతిదీ వెండిలోనే చేశారు. అండ్ పూజా విధానాలు, హారతులు ఇవ్వడం ఏంటి నిష్టగా నియమంగా అంత బాగా చేశారు. అండ్ హారతి ఇచ్చేటప్పుడు కూడా చాలా అనమాట ఎంతో పీస్ఫుల్గా ఉండి, అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఆ టెంపుల్ ఎప్పుడైతే కట్టారో చాలా పాత టెంపుల్ అది, నల్లరాయితోటి చెక్కారు, మొత్తం నల్లరాయి. ఓకే. నీకు ఆ గుడిలోకి వెళ్తే నీకు ఆ ఫీలింగ్ తెలిసిపోతుంటుంది అనమాట. పాజిటివ్ వైబ్స్, ఆ చక్కటి ఆరా ఒకటి, ఆ పాత పురాతనమైన కన్స్ట్రక్షన్ కానీ ఆశ్చర్యంగా అనిపించింది. అంటే అక్కడ వాళ్ళంతా ఎలా చెక్కారు, ఆ కార్వింగ్స్ ఏంటి, ఆ చెక్కడాలు ఏంటి, అండ్ అమ్మవారిని ఎలాగా, అండ్ మగవాళ్ళని అమ్మవారి గర్భగుడిలోకి పిలిచి అమ్మవారి కాళ్ళు పట్టుకునేలాగా కూడా చేశారనమాట. అది ఒకటి. ఆడవాళ్ళకి అట్లా లేదు, మనం ఎదురుగుంటేనే కూర్చోవాలి. హారతి ఇస్తారు. అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అభిషేకం నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి అందరికీ చల్లుతారు. మనకేంటంటే మనకు తెలియదు తీర్థం ఇస్తారు అనుకున్నాం. నాకు నిజంగా ఫస్ట్ టైం వెళ్ళాను కదా, ఆ పూజారి గారు చెప్తున్నారు అనమాట, ఆ నీళ్ళు చల్లేటప్పుడు నోరు తెరిచి పెట్టండి అంటే ఎందుకంటున్నారు అనుకున్నాం. వాళ్ళు చల్లినప్పుడు అన్ని ఆ నీళ్ళు వచ్చి నోట్లో పడాలన్నమాట. సో నేను అక్కడ అందరూ నేను అనుకుంటున్నా ఏంటి ఇట్లా వీళ్ళంతా నోరు తెరిచి కూర్చుంటున్నారా అంటే, సో ఆ నీళ్ళు పడడానికి కొంచెం అలాగా చేస్తారనమాట. అండ్ అక్కడ మనకి ఇచ్చేదంతా కొబ్బరికాయ అవన్నీ ఇస్తారనమాట. అది మనం తెచ్చి ఇంట్లోనే పెట్టుకోవాలి. అక్కడంతా ఏంటి గాజులు, అమ్మవారి గాజులు కొనడము అవన్నీ చాలా బ్యూటిఫుల్ అనమాట. చాలా ఇంకా పౌర్ణమి రోజు కాబట్టి ఇంకా జనం ఉన్నారు. దాని తర్వాత మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత ఆ దర్శనం చేసుకొని వచ్చేసాక అభిషేకం బయట చేస్తారనమాట. అభిషేకంకి బుక్ చేసుకున్నాము. అభిషేకం ఎక్కడంటే అమ్మవారి మామూలుగా మెయిన్ విగ్రహానికి చేరు బయటకు వచ్చేసిన తర్వాత అమ్మవారిది వెండి విగ్రహం ఉంది ఒకటి. ఆ వెండి విగ్రహానికి అంత మగవాళ్ళని అందరినీ ఇట్లా ముందు కూర్చోబెడతారు, ఆడవాళ్ళందరూ వెనకాల కూర్చోవాలి. కూర్చుంటే అక్కడ కూర్చోబెట్టి చక్కగా ఎంత ఓపికగా అమ్మవారికి అభిషేకం చేశారంటే అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అసలు తొందర లేదు, చిరాకు లేదు, ఎవరి మీద విసుక్కోలేదు. అక్కడ మనకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చూడు ఈ మధ్యకాలంలో చూస్తాం, మనం తోసేస్తూ ఉంటారు, పాడేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. అసలు అవి ఎక్కడ నేను చూడలేదు. అసలు ఆ టెంపుల్ దగ్గర ఒక్కరిని ఒక మాట అనట్లేదు. నార్మల్గా మనం అంటే నేను కొన్ని టెంపుల్స్కి వెళ్ళాను, ఇలా వీపు మీద చేతులు పెట్టి తోసేయడము లేకపోతే అరవడము ఏం లేదు. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చక్కగా మగపిల్లలందరికీ ఏంటంటే బొట్లు, వాళ్ళందరికీ బొట్టు ఇది పెట్టేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామని ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా శ్రీచక్రం ఉంది అక్కడ, శ్రీచక్రము అక్కడ కుంకుమ పూజ అవన్నీ అక్కడే చేయించుకున్నాం చక్కగా. అవి చేయించుకొని అక్కడి నుంచి చక్కగా వచ్చేసి మళ్ళీ సాయంత్రం మళ్ళీ దర్శనానికి వెళ్ళాం అనమాట. అలా అంటే అక్కడ ఉన్న 2 daysలో 3 సార్లు దర్శనం అయిపోయింది. 2 days ఉన్నాను, 3 times దర్శనం అయిపోయింది నాకు చక్కగా. 3 సార్లు అమ్మవారి హారతి. అండ్ సాటర్డే రోజు మళ్ళీ దర్శనానికి వెళ్ళినప్పుడు మాకు అమ్మవారు ఎగ్జాక్ట్గా లక్ష్మీ అమ్మవారి పైన అంటే పైన ఫ్లోర్లో తల మీద శివాలయం అనమాట. ఆ శివాలయానికి ఎలా అంటే ఇక్కడ అమ్మవారికి హారతి ఇస్తారు, ఇచ్చి ఆ హారతులు ఏం చేస్తారంటే ఇక్కడ కాగడలా ఉంటుంది అనమాట. ఆ కాగడాన్ని వాళ్ళు ఎంత స్పీడ్గా పరిగెడతారంటే ఆ పరిగెట్టి ఆ శివాలయంలోకి వెళ్తారనమాట. ఆ శివాలయంలోకి వెళ్ళడానికి ఏంటంటే ఒక డోర్ ఓపెన్ చేసి ఒక గుహలా ఉందనమాట. అందులో నుంచి మెట్లు, మోకాళ్ళ టైప్ మెట్లు ఉన్నాయన్నమాట. అవి ఎక్కి ఆ లోపలికి వెళ్ళి శివుడికి అక్కడ లోపల శివాలయంలో హారతి ఇచ్చి మళ్ళీ ఆ హారతిని అమ్మవారి దగ్గరికి తీసుకొస్తారు. ఈ ప్రాసెస్ అంతా మమ్మల్ని కూడా పిలుచుకెళ్ళారనమాట. సో ఇవన్నీ వాళ్ళ వెనకాల రన్నింగే మాకు కూడా. వాళ్ళు ఎంత స్పీడ్గా పరిగెడుతున్నారో నేను అదే స్పీడ్లో పరిగెట్టాలి. ప్లస్ లోపల మెట్లు, శివాలయం మెట్లు మోకాల పర్వతాలు అంటాం అట్లా ఉన్నాయి అమ్మ, మోకాలు అంత ఎత్తు. అవి అయిపోయి మళ్ళీ అమ్మవారి దగ్గరికి వచ్చేసి హారతులు అవన్నీ ఇచ్చి అక్కడ అమ్మవారి చీర, నాకు అదృష్టం అమ్మవారి చీర తీసుకునే అదృష్టం ఒకటి, అదే అమ్మవారికి వస్త్రం పెట్టిన నేను కూడా ఒకటి అక్కడ నుంచి ఒక చీర, అమ్మవారికి కట్టిన చీరలు అనమాట. కట్టిన చీర ఎస్. అక్కడ ఏంటంటే ఒకటే ఆప్షన్లో ఉంటాయి. సో ఆప్షన్లో ఉన్నా మనకి మనకి నచ్చిన చీర దొరకడం అన్నది చాలా ఇది కదా. అంటే ఏదైనా అమ్మవారి ప్రసాదమే, కాకపోతే నేను ఈ చీర చూడగానే అబ్బా అనిపించింది నాకు. సో నాకు అవును అందులో అమ్మవారికి కట్టిన చీర అంటే ఇలా చీరలు. అండ్ అక్కడ మహారాష్ట్ర కాబట్టి కానీ ఇలాంటివి కూడా ఇప్పుడు నేను చూపించిన పట్టు చీరలు అక్కడ. సో నాకు అదృష్టం కొద్దీ అది చీర వచ్చేసింది. సో ఓవరాల్గా ట్రిప్ అయితే చాలా చాలా పౌర్ణమి రోజు అక్కడ ఉన్నాను కాబట్టి సాయంత్రం అక్కడే గుడి దగ్గర కూర్చొని లలిత సహస్రనామాలు ఇవన్నీ జపాలు నాకు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు అంత టైం దొరికింది అనమాట. అక్కడ కూర్చొని
చక్కగా పూజ అవన్నీ చేసుకొని తర్వాత అమ్మవారిని చూసి వచ్చేసాను. చాలా 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 బాగా అయింది, చాలా బాగా అసలు. సూపర్. సో వనజక్క కొల్హాపురి వెళ్ళడం నాకు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ వచ్చాయి. సో ఇది అమ్మవారి దగ్గర పెట్టిన కొబ్బరికాయ ఇది. సో ఈ బ్లెస్సింగ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో మరి నాకు వచ్చినాయి అంటే మన అందరికి వచ్చినట్టే కదా డెఫినెట్గా. సో థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మొత్తానికి వనజక్క కొల్హాపురి యాత్ర భలే జరిగింది, చాలా చాలా బాగుంది. ఆ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడికి వెళ్ళినప్పుడు మనం దర్శించుకునే విధానం కూడా చెప్పకనే చెప్పేశారు. అమ్మవారి బ్లెస్సింగ్స్ అక్కకి వచ్చాయి, మనందరికీ కూడా ఇచ్చారు కాబట్టి సో చాలా 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 హ్యాపీగా ఉంది. సో డెఫినెట్గా ఆ కొల్హాపురి లక్ష్మీ అమ్మవారి కటాక్షం బ్లెస్సింగ్స్ మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.